హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కగా ఫిలిపైన్స్ డిషెస్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అందులో భాగంగానే ఇవాళ కూడా రెండు చక్కటి డిషెస్ని మీకోసం నేను తీసుకొచ్చేసాను. జాగ్రత్తగా చూడండి, చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. ఫస్ట్ డిష్ మనం తయారు చేసుకోబోతుంది ఏంటంటే ఫిలిపినో చికెన్ అండ్ బేబీ కార్న్ స్టిర్ ఫ్రై. సో 1 by 1 కట్ చేసుకోవాలంటే ఫస్ట్ స్కేలియన్స్ తీసుకుందాం. స్కేలియన్స్ని ఉల్లికాడలు అంటారు, మనకు తెలిసిన విషయం. ఓకే, అన్నీ కూడా దాదాపుగా ఇలా 2 అంగుళాలు వచ్చే విధంగా కట్ చేసుకుంటున్నాము. ఈ విధంగా ఏదైనా ముక్కలు ఉన్నట్లయితే విడగొట్టేస్తాను. అండ్ వీటిని మాత్రం నిలువుకు కట్ చేద్దాం. Carrot bar. అన్నీ కూడా ఇలా ముక్కలుగా ఇంచుమించు ఒకే సైజ్ వచ్చే విధంగా తీసుకోవాలన్నమాట. ఒక 2 అంగుళాలు దాదాపుగా వచ్చే విధంగా. చికెన్ కూడా అలాగే కట్ చేసుకోవాలి. చికెన్ ఇందాక చెప్పాను కదా, చికెన్ సుప్రీం అంటారు ఈ పార్ట్ని. సుప్రీం మీట్ ఏంటంటే చికెన్లో బ్రెస్ట్ పీస్ ఉంటుంది కదండి, ఆ బ్రెస్ట్ పీస్ కింద ఉంటుంది అనమాట. బ్రెస్ట్కి అండ్ రిబ్ కేజ్కి మధ్యలో ఉండే మీట్ ఇది. చాలా చాలా టెండరెస్ట్ పార్ట్ ఆఫ్ ది చికెన్. చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా టెండర్గా ఉంటుంది, ఫాస్ట్గా కుక్ అవుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఆ పార్ట్ని తీసుకుందాం. మీరంత స్పెసిఫిక్గా అవసరం లేదనుకుంటే కూడా బ్రెస్ట్ పీస్ తీసుకున్నా బాగానే ఉంటుంది. లేదంటే లెగ్ పీస్ తీసుకొని దాన్ని స్కిన్ ఆఫ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. ఓకే, ఫైనలీ మొక్కజొన్న కట్ చేసుకుందాం. చాలా చాలా హెల్దీ డిష్ కూడా మనం చూస్తున్నాం కదా. అసలు బోల్డ్ అంత ఫైబరు, బోల్డ్ అంత ప్రోటీన్ వాల్యూస్, ఇంకా అక్కడ చూసినట్లయితే స్కేలియన్స్, క్యారెట్స్ ఇవన్నీ కూడా యూస్ చేశాం కాబట్టి మంచి వైటమిన్స్ అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి దీన్ని వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ అ హెల్దీ డిష్ యాజ్ వెల్. కటింగ్స్ ఆల్మోస్ట్ అయిపోయాయి. అలా ఉంటుంది. ఈలో పని వెలిగించేసుకుంటే అది కూడా వేడవుతూ ఉంటుంది, పని కొద్దిగా ఫాస్ట్గా అవుతుంది అన్నమాట. పనిలో పని గార్లిక్ కూడా కట్ చేసుకోవాలి. గార్లిక్, జింజర్ని మాత్రం ఏం చేస్తానంటే నేను డైరెక్ట్ గ్రేట్ చేసేస్తాను, సో దట్ నీట్గా స్మూత్గా కూడా అవుతుంది. ఓకే, కొద్దిగా ఆయిల్ తర్వాత 1 by 1 మనందరికీ తెలిసిందే కదా. ఫస్ట్ గార్లిక్ వెళ్తుంది, తర్వాత జింజర్ వెళ్తుంది, అట్లాగే ఒకటే వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. మొదటిగా గార్లిక్ వేసుకుందాం. జింజర్ కూడా రెడీగా పెట్టేసుకున్నా, ఇంకా కాస్త వేడి రావాలి. ఈలోపు మిగిలిన మొక్కజొన్నలు కూడా కట్ చేసేస్తాం. అల్లం గ్రేట్ చేసేస్తున్నాం దీంట్లోకి డైరెక్ట్గా. ఫ్రెష్గా చాలా చక్కగా పడింది అల్లం అయితే. ఓకే, దెన్ ఫస్ట్ ఉల్లికాడలు.
కాస్తంత లికాడల్ గ్లేజ్ అయిన తర్వాత గ్రీన్ పీస్ 1 by 1 వేసేసుకోవచ్చు, ఎందుకంటే మనం వేసుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒకే టైప్లో కుక్ అయ్యేవి అనమాట. ఇది ఏది ముందు ఏది వెనక అని పెద్దగా ఆలోచించేసుకోవాలా అనే అవసరం ఏం లేదు. క్యారెట్ వేస్తున్నా. కొద్దిగా ఆయిల్ తక్కువ పడుతుంది అనుకుంటా, ఇంకాస్త యాడ్ చేసుకుంటాను. ఓకే, నౌ ఐఎమ్ యాడింగ్ బేబీ కార్న్. కట్ అవ్వలేదండి. అక్కడి వరకు అయిపోయింది. కొద్దిగా అలా ఫ్రై అయ్యి అవ్వగానే చికెన్ యాడ్ చేసేసుకుంటాం. ఇది కాస్త ప్రాపర్గా కుక్ అయిపోయేసి అందులో నుంచి వాటర్ కంటెంట్ అది ఉంటుంది కదా, మాయిశ్చర్ అంతా కూడా చికెన్లోంచి డ్రై అయిన తర్వాత విల్ గో ఫర్ సీజనింగ్స్ అనమాట. సీజనింగ్స్ టైంలోనే యాజ్ యూజువల్ పంచదార అలాగే సోయా సాస్ కూడా వేసుకుంటాము. చక్కటి డిష్ రెడీ అయిపోతుంది. దీనికి కాసేపు అలా ఫ్రై అవుతుంది. చక్కగా స్టిర్ ఫ్రై అద్భుతంగా తయారవుతుంది కదా. రైట్, ఇప్పుడు దీనికి ఆ ఫిలిపినో అథెంటిసిటీని మనం తీసుకురాబోతున్నాం. ఎలా అంటే ఇలా, ఫస్ట్ పంచదార వేస్తున్నాను. ఎక్కువ అవుద్ది, సరిపోతుంది ఇది మాత్రం. పంచదార కొద్దిగా కరిగిపోయి ఆ గ్లేజింగ్ వస్తుందన్నమాట, అంతవరకు అలా స్కిప్ చేద్దాం. ఓకే, పంచదార కరిగిన తర్వాత సోయా సాస్ వేస్తున్నాం. సోయా సాస్ కనుక లేదు, వేరేది ఏదైనా వేయాలి అనుకుంటున్నట్లయితే హ్యాజల్నట్ లాంటివి కూడా యూస్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఈ రెండు సాసులు మాత్రం కంపల్సరీ, లేకపోతే అది ఫిలిపినో టచ్ రాదు దానికి, అప్పుడు పేరు వేరే పెట్టుకోవాలి. ఓకే, అండ్ నౌ ఫైనలీ సీజనింగ్. కొద్దిగంత సాల్ట్, బోల్డ్ అంత పెప్పర్. రెడీ అయిపోయింది. సెసమ్ సీడ్స్ కొద్దిగా ఇక్కడ వేస్తున్నాను నేను ఫైనల్ టచ్ కోసం. అండ్ మోర్ ఓవర్ ఇది ప్రజెంటేషన్లో గార్నిషింగ్ కోసం కూడా యూస్ చేస్తాము, అప్పుడు కూడా బాగుంటుంది. వంట రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేసాను, తీసేసి ప్రజెంటేషన్ ప్లేట్లో పెట్టి చూపించేస్తాను. యమ్మీ యమ్మీ, చూడ్డానికి సాలడ్ లాగే ఉంది. చక్కటి స్టిర్ ఫ్రై. చికెన్ పక్కన ఉంటే వేరే ఎందుకు తింటామండి. సరే, టేస్ట్ కోసం అది చేస్తాను. తొందరగా అద్భుత. సూపర్. చాలా బాగుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. సరే, ఇలాగే కాస్త తినేసి నేను నెక్స్ట్ డిష్ కోసం కూడా ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకుంటాను.
చక్కటి డిష్లు 1 బై 1 అవుతూ ఉన్నాయి కదా, హ్యాపీగా ఇందాకటిది కూడా తినేసాను, చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్నాము అంతకంటే టేస్ట్ ఇది. కొంతమంది ఎప్పుడు నాన్ వెజ్ అని ఫీల్ అవుతూ ఉంటారు చాలా వరకు మన డిషెస్లో. ఈసారి మనం వెజ్ తయారు చేయబోతున్నాము, అది కూడా మష్రూమ్ తోటి. ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్న డిష్ పేరు ఏంటంటే సిజలింగ్ మష్రూమ్. ముఖ్యంగా అబ్బాయిలు వంట చేస్తారు చూడండి ఎప్పుడో ఒకసారి, అలాంటి వాళ్ళకి ఇది మంచి డిష్ అవుతుందన్నమాట. ఉన్నటువంటి స్పెషల్గా ఏదో ఒకటి చూపించడానికి కూడా బాగుంటుంది అది. సో మొదటిగా టొమాటో కట్ చేసుకుంటున్నాను నేను. మొత్తం అన్నీ కట్ చేసేసుకొని కూరలాగా వండేసుకోవడమే. వండుకున్న తర్వాత తీసి సిజలింగ్ ప్లేట్లో వేస్తే ఆ స్మోకీ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. సిజలింగ్ ప్లేట్ బాగా వేడివేడిగా ఉంటుంది కాబట్టి పడంగానే పొగలు కక్కుతూ స్టీమీగా అట్లా స్మోకీగా వస్తుంది. టేస్ట్ కూడా మనకు ఆ స్మోకీ ఎఫెక్ట్ అక్కడి నుంచి వస్తుంది అనమాట. అలాంటిదే మనం కంప్లీట్గా డిష్ తయారు చేసుకోబోతున్నాం. ఓకే, టొమాటో కటింగ్ అయిపోయింది. అండ్ బే లీఫ్ కట్ చేయాల్సిన అవసరం లేదు, టొమాటోని ఇలాగే ఉంచుకుందాం. ఇది మాత్రం రౌండ్స్ కట్ చేసుకుందాం. అండ్ వీలైతే సీడ్లెస్ చేసుకుందాం, ఎందుకంటే సీడ్స్ ఉంటే కారం ఎక్కువ ఉంటుంది అనిపిస్తే సీడ్లెస్ చేసుకుందాం, లేదంటే అలా ఉంచుకున్నా కూడా పర్లేదు. ఇదేం కారం ఉండదు, నేను అలాగే ఉంచేస్తున్నాను. ఓకే, కటింగ్స్ అయిపోయాయి కదా, పెనం పెట్టేసుకున్నాం. కొద్దిగా పెనం వేడైన తర్వాత ఒకటోటే వేయించేసుకోవచ్చు. దేర్ ఇట్ ఈస్. పెనం వేడెక్కిపోయింది కదా, కాస్త ఎక్కువగానే ఆయిల్ పడుతుంది, ఎందుకంటే ఇది కొద్దిగా జ్యూసీగా గ్రేవీగా రావాలి. కాస్త కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. ఓకే, సో మొదటగా బే లీఫ్ వేస్తున్నాను. తర్వాత ఆనియన్. ఆర్ ఏషియన్ ఇన్ ద అదర్ సెన్స్, ఏషియన్ కుకింగ్ స్టైల్స్ అంతా కూడా మనకు తెలిసిందే. పూర్తిగా కుక్ అయిపోయి ఏదో గోల్డెన్ బ్రౌన్ వచ్చేయాలి ఇలాంటివి ఏం పెట్టరు పెద్దగా. కొద్దిగా అంతా ఫ్రై అయ్యి ప్రాపర్గా ట్రాన్స్లూసెంట్ వస్తే సరిపోతుంది కదా, ఆ విధంగా పెట్టుకుంటే మనకు కూడా పని అయిపోయినట్టు ఉంటుంది. అండ్ నా చిల్లీ యాడ్ చేస్తున్నాను, గ్రీన్ చిల్లీ. తర్వాత టొమాటో. అలా కాసేపు టొమాటోలు మగ్గేంత వరకు చూసి కొద్దిగా అంత మగ్గిన తర్వాత మష్రూమ్స్ కూడా వేసేస్తామంటే సగం పని అయిపోయినట్లే. తర్వాత సీజనింగ్ మాత్రం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఇది ఎలాగో ఫ్రై అవుతోంది. ప్యారలల్గా సిజలింగ్ ప్లేట్ని కూడా మనం వేడి చేసుకోవాలి కాబట్టి దీన్ని కూడా ఒక టాంగ్ పెట్టుకొని వేడి చేసుకుందాం. అలా వేడవుతూ ఉంటుంది కదా, మంట పని దాన్ని చేసుకుపోతుంది. ఓకే, అన్నీ మగ్గిపోయాయి. ఉల్లిపాయ ఇప్పటికే తొందర వచ్చేసినట్టుంది, అప్పటికే సిజిలర్ ప్లేట్లో వెళ్ళి పడిపోతాం. ఇంకా టైం ఉందమ్మా. ఓకే, సో
నౌ ఆల్రెడీ క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ని ఇందులో వేసేస్తున్నాం. ఇది కట్ చేయట్లేదు, డైరెక్ట్ అలాగే వేసేస్తున్నాం అనమాట. ఎందుకంటే స్నాక్ ఐటమ్ కదా, కట్ చేస్తే మళ్ళీ ఆ ఫీల్ రాదు, అందుకని దాన్ని అలాగే ఉంచేస్తాం. మష్రూమ్స్ని కావాలనుకుంటే ఒక క్వార్టర్ సైజెస్లో కట్ చేసుకోవచ్చు. కొద్దిగా వేడైన తర్వాత ఈ మష్రూమ్ దీంట్లో తర్వాత సీజనింగ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అందులో ప్రధానమైనది సోయా సాస్, సాల్ట్ అండ్ పెప్పర్ వేసేసుకొని దించేసుకోవచ్చు అనమాట. పనిలో పని వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ చిల్లీ, రెడ్ చిల్లీని కట్ చేసుకుంటున్నా. ఇది జస్ట్ గార్నిష్ కోసమేనమాట. మనం రెడీగా ఉన్నాం. ఇది మొత్తం రెడీ అయిన తర్వాత దాన్ని పోర్ చేసేసి గార్నిష్ చేసేస్తే ప్రెజెంటేషన్ కూడా రెడీ అయిపోతుంది అన్నమాట. ఓకే, నౌ ఐఎమ్ యాడింగ్ సోయా సాస్. సోయా సాస్లో కొద్దిగా స్వీట్నర్ కూడా ఉంటుంది. ఆ స్వీట్నర్ వల్ల ఏంటంటే అది కొద్దిగా స్వీటిష్ అవుతుంది, ప్లస్ హీట్ని బాగా హోల్డ్ చేస్తుంది. వాటర్ కూడా కొద్దిగా కావాల్సి వస్తుంది, మేబీ ఆ తర్వాత కూడా కావాల్సి రావచ్చు మనకు. ఓకే, ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్ కూడా వేసుకుందాం. చాలు, ఎందుకంటే సోయా సాస్లో సాల్ట్ కూడా ఉంటుంది. అండ్ పెప్పర్ కూడా కొద్దిగానే వేస్తున్నాను. రీజన్ ఏంటంటే ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసాం కాబట్టి పెప్పర్ కూడా కొద్దిగానే పడుతుంది. సరిపోయింది కదా. కొద్దిగా కాసేపు అలా కుక్ అవనిద్దాం. తర్వాత ఒకేసారి సిజ్లింగ్ ప్లేట్ కూడా రెడీ అయిపోతుంది కదా, డైరెక్ట్గా ప్రెజెంటేషన్లోకి వెళ్తుంది. యా, ఎమ్మీ స్మోకీ. ఇందు నుంచి తీసుకుంటాం, కాలిపోతుందండి వేడివేడిగా. ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంది. ఖచ్చితంగా మీరు కూడా తయారు చేసుకొని తినేసేయండి, ఎంజాయ్ చేసేయండి. బ్యూటిఫుల్ డిష్ కదా, అందుకనే. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.